ఎర్రగడ్డలో గులాబీ జెండా ఎగురుతుంది అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నాయకులందరూ కూడా మైనారిటీ ఓట్ల పైన దృష్టి సారించడం జరిగింది. ముఖ్యంగా కేసీఆర్ చేసిన పథకాలే తమకు విజయాన్ని అందిస్తున్నారు. మాతో మాట్లాడేందుకు ముఖ్య నరసింహ యాదవ్ కార్పొరేటర్ వారు ఈసారి బై ఎలక్షన్స్ ఎట్లా ఉండబోతున్నాయి? ఈ రోజు కేటీఆర్ షో కూడా ఉంది, ఇప్పటికే ర్యాలీలు నిర్వహించారు, ఇంటికి ప్రచారం చేశారు. ఈసారి ఇక్కడ మెజారిటీ ఏ విధంగా ఉండబోతుంది? గత 10 సంవత్సరాల కేసీఆర్ డెవలప్మెంట్ ఇలా తెలంగాణ వచ్చినాక హైదరాబాద్ లో వాటర్ కానీ, కరెంట్ కానీ, రోడ్లు కానీ, రహదారులు కానీ, ఇంటిలు కానీ, చాదపురం కానీ ఈ కేసీఆర్ చేసిన పథకాల బట్టే ప్రజలు ఇలా గేట్లలో భ్రమపడలేదు. ప్రజలు కూడా 2 సంవత్సరాల చాలా ఇష్టమైన, ఎందుకంటే పథకాలు ఏమి లేవు, కింద మాట్లాడడం కాబట్టి మళ్ళా కేసీఆర్ గారు కావాలి. ఇంకో విషయం కూడా ఏంటంటే కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తే మళ్ళీ అన్ని ఆలోచనలు ప్రజలను వాళ్ళు చేసిన సంక్షేమ పథకాలు కానీ అన్ని కానీ కాంగ్రెస్ పార్టీ చెప్పిన హామీలు కూడా ఏది కూడా ఒకటి కూడా నిర్వహించకుండా చాలా పనిచేస్తున్నారు. కాబట్టి ప్రజలంతా గారు మరొకసారి కేసీఆర్ తెచ్చుకోవాలనుకుంటున్నారు. ఈసారి ఎందుకంటే ఈ సీటు కూడా వీఆర్ఎస్ కాబట్టి వీఆర్ఎస్ గెలిపించుకోవాలి. గెలిపించుకుంటే రేవంత్ రెడ్డి గారు మిగతా అన్ని కూడా పథకాలు ఇస్తారని ప్రజలు అనుకుంటున్నారు. మైనారిటీలే చాలా ఎజెండా ఇక్కడ చాలా మార్పులు చేర్పులు కానీ మైనారిటీలే కీలక పాత్ర అంటున్నారు. ఆ ఓట్ల కోసం మీరు ఏం చేస్తున్నారు? ప్రజలు డెవలప్మెంట్ చూస్తున్నారు, కేసీఆర్ గారు చేసిన పథకాలు చూస్తున్నారు. మైనార్టీ సోదరులు కానీ, హిందూ సోదరులు కానీ మిగతా రాష్ట్రాలు కూడా ఈ రోజు మన అందరూ కూడా ఆదరిస్తున్నారు. ఎందుకంటే 29 రాష్ట్రాల్లో కేసీఆర్ గారు చేసిన పనులు ఎవరు చేయలేరు కాబట్టి కేసీఆర్ గారు వస్తే మళ్ళీ తెలంగాణ బాగుపడుతుంది, తెలంగాణ బాగుంటుంది. కులాలకు అతీతంగా అందరూ కూడా భయపడుతూ పనిచేస్తారు. కేటీఆర్ రోడ్ షో నడుస్తుంది, ఎట్లా ఉంటారు జనాలు, ఎంతమంది వస్తున్నారు, ఎట్లా మీరు ఆహ్వానం చేస్తున్నారు, ప్రజలు ఏ విధంగా గ్యాదర్ చేస్తున్నారు? నేను చెప్తే కాదు, 8:30 రావచ్చు చూడండి ప్రజలు ఎంతమంది వస్తున్నారు, ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు. ఇప్పుడు మేము 4 ఉన్నాం, ప్రజలంతా కూడా ఎవరైనా పిలుస్తారు, మీరు అంతా వాళ్ళ తర్వాత స్వచ్ఛందంగా బస్సులకి గల్లెలకి కూడా కేటీఆర్ గారికి మంచి సంఘీభావం తెలిపి గోపీనాథ్ గారు మిస్సెస్ కు సంబంధం జరిగింది. మహిళ అనే సెంటిమెంట్ కంటే గోపీనాథ్ చేసిన వర్క్లే ఎక్కువ ప్రజలు తీసుకుంటున్నారు. ఇక్కడ అంతా కూడా ఏ నాయకుడు మేము కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కానీ కేసీఆర్ తర్వాతనే కేటీఆర్ గారు చేసిన డెవలప్మెంట్ చూస్తే ప్రజలందరూ ఆలోచిస్తారు. ఈసారి ఖచ్చితంగా గులాబీ జెండా గెలుస్తున్నారు. అదే గులాబీ జెండా ఈసారి గెలుస్తుంది. ఎందుకంటే కేసీఆర్ చేసిన పథకాలు ఎక్కడ కూడా ఇటువంటి పథకాలు లేవు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పథకాలను మళ్ళీ కావాలని ప్రజలు కోరుతున్నారు. అందులో భాగంగానే ఖచ్చితంగా ఈసారి మాగంటి సునీత గెలుస్తున్నారు. కెమెరామెన్ కిరణ్ తో మహేందర్, SKS Fly TV, హైదరాబాద్. Please do subscribe to SKS Fly TV.